హలో. సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు కూడా ఆడిటోరియంలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. తరువాయి నాటికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 100 సంవత్సరాల క్రితం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ది ప్యారట్స్ ట్రైనింగ్ చిలుక కథ. ది ప్యారట్స్ ట్రైనింగ్ చిలుక కథ నాటిక అందరికీ తెలిసిందే. రచన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, దర్శకత్వం కేశవ్ దీపక్. మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్, తెల్లాపూర్, ఆర్సీపుర, హైదరాబాద్. ఈ స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు శ్రీ రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. మరి ఈ నాటిక ఒక వినూత్న ప్రయోగం. నాటికకు సెట్ ప్రాపర్టీస్ని వినాయక్ రాయ్ ఖేల్కర్ గారు, కాస్ట్యూమ్ అండ్ మేకప్ని మహిత గారు, లైట్స్ని పృథ్వీరాజు గారు, మరి మ్యూజిక్ అండ్ డైరెక్షన్ కేశవ్ దీపక్ గారు. ప్రస్తుతం సమకాలీనంగా జరుగుతున్నటువంటి సమస్య మీద ఈ కథను మలుచుకోవడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి ముందు ఇంతకుముందే శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు ఒక చిలుక గురించి ఒక కథ చెప్పడం జరిగింది. నేను అనుకున్నాను, ఏమిటి ఇప్పుడు సడన్గా వచ్చే నాటికలో కూడా చిలుక గురించే ఉంది, సారు కూడా చిలుక గురించే చెప్తున్నారు అని అనుకోవడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చిలుక కథలో మనకు నియంత్రణ, స్వేచ్ఛ, నమ్మకం, వైఫల్యం మరియు బాధ్యతారాహిత్యం అనే విషయాలపైన నాటకం ఆధారపడి ఉంటుంది. చిలుక చదువుకోవాలని రాజు కోరుకుంటాడు. చిలుక తనకు ఉన్న స్వేచ్ఛను కోల్పోయే విధంగా దాని గురించి ఈ కథ ముందుకు సాగుతుంది. ఒకసారి చిలుక స్వేచ్ఛగా ఎగరగలిగినప్పుడు చిలుకని బోనులో బంధిస్తారు. అక్కడ శిక్షణ ఇవ్వడానికి వచ్చిన పండితులు పుస్తకాల నుండి కాగితపు ముక్కలను తినిపించి చిలుకకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారు. రాజు మరియు చిలుకపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్న పండితులు చిలుక జీవితాన్ని నియంత్రించారని దీనివల్ల తెలుస్తుంది. చిలుక ఇక పాడటం లేదు, ధాన్యం లేదా పండ్లు తినడం లేదు, కాబట్టి అది ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఉద్యోగం ఇచ్చిన రాజుకు, ఉద్యోగం చేస్తున్న శిక్షకులకు ఏమి జరుగుతుందో తెలియని వ్యంగ్య భావన ఉంది. ఈ కథలో చిలుక విషయంలో వాస్తవానికి వారు ఏ విధంగా కారకులో చివరికి తాము ఏం చేస్తున్నారో కూడా తెలియని భ్రమలో ఉంటారు. ఎప్పుడో తెలుగులోకి వచ్చినటువంటి కథ ఈ మధ్యనే బయటికి రావడం, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంపై, ముఖ్యంగా కార్పొరేట్ హింస నేపథ్యంలో ఈ కథ బాగా చర్చనీయాంశంగా అయింది. సోషల్ మీడియాలో కూడా జరజర పాకుతూ ఉంది. 100 ఏళ్ల క్రితం రాసినటువంటి కథను నేడు మన విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి ఎడ్యుకేషన్కి దీన్ని అన్వయిస్తూ ఒక అస్త్రాన్ని ఈ నాటిక ద్వారా వదులుతూ ఉన్నారు. మనని ఆలోచించుకోమని చెప్తూ ఉన్నారు. కేశవ్ దీపక్, హలో కేశవ్. ది ప్యారట్స్ టేల్, ది ప్యారట్స్ ట్రైనింగ్, మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్, తెల్లాపూర్. एक था राजा, एक थी रानी। सुनो सुनो एक कहानी, सुनो सुनो एक कहानी। एक था राजा, एक थी रानी। एक था राजा, एक थी रानी। और एक था तोता, तोता। तोता, तोता।
Maharaj? I think it's a parrot. Maharaj? Yes, Maharani. Maharaj? Yes, Maharani. I want that bird in my garden to hear it sing whenever I please. No, But Maharaj, I want it. Maharani. 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 राजा ने आदेश किया कि तोता पकड़ा जाए, बांधा जाए और महल में ले गया जाए। उधर उधर जाओ। नहीं, जाना। ओहो, बेचारा तोता, अब तो वो पकड़ा गया, अब क्या होगा? अब क्या होगा? अब क्या होगा? अब क्या होगा? राजा आया, राजा हा, राजा आया, राजा हा, राजा आया, राजा हा, ये तुम्हारा सौभाग्य है कि तुम मेरे राज्य में हो। तो तोता गाओ। तोता गाओ। मैं कहती हूँ गाओ। मैं कहती हूँ गाओ। तोता गाओ। तोता गाओ। ये तोता गाता ही नहीं है। महारानी. Maharani. Mantri, हाँ महाराज। stop the bird in the cage. You mean a big golden cage? Golden cage? Yes, Maharaj. If it's a big golden cage, then the bird can fly freely. Ah. If it can fly freely, then it will be happy. Ah. And if it's happy, then it will sing a song. Ah. And if it sings a song, then the queen will be happy. The queen is happy, then she won't hit me. Build a golden cage. But Maharaj, what about the money? As much as you want. Thank you, Maharaj. राजा गया राजा हा, राजा गया राजा हा, राजा गया राजा हा। This is my opportunity to create even more money. The king, he is foolish and he will stay foolish. In this Andha kingdom, I am the real Raja. Let's not waste time. Goldsmith, goldsmith, goldsmith. Minister! 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 Yes, my love. What can I do for you? I want you to build a golden cage for that parrot. That parrot? Are you gone mad? First of all, that king is mad. On top of that, you are also telling some rubbish. Am I hearing clearly? Yes, a golden cage. Golden. But Golden. remember, 50-50. Okay. This is a beautiful cage. I think we can generate even more money out of it. Let's turn this into an exhibition. Go call the people. What an idea.
सुनो 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 आओ आओ देखो देखो आओ आओ देखो देखो सोने का पिंजरा सोने का पिंजरा बड़ा सोने का पिंजरा बड़ा सोने का पिंजरा ना कभी था ना कभी था ना कभी होगा ना कभी होगा Oh! Wait! Everyone will get an opportunity to see this golden cage. Now, make a line. Me? Hey, hey, you also. Hey, hey. Now hand in the money. Money? Everyone has to pay money to see the golden cage. What a cage. One by one, make it fast. This is a bit much. You also now. Everyone has to pay money. Listen everyone, I bet this is one of my minister's schemes to earn more money. Our king is an absolute fool and our queen is an absolute monster. There are people living on the streets, poor and helpless, who cannot even afford food and education. There are people who work day and night, and only earn a mere amount of 2 golden coins. What has our life come to? What has this kingdom come to? Raja! राजा आया राजा 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 How's the golden cage, my queen? I don't want any golden cage. I just want the bird to sing for me. How's the golden cage? It's an epic, it's a history, it's a history of history. तोता गाओ. मैं कहती हूँ गाओ. तोता गाओ. मैं कहती हूँ गाओ. ये तोता गाता ही नहीं है. भागो. Hey, where are 50? All because of you. Maharaj, I think it's the parrot. It has flown so much in its beautiful cage that now it is exhausted. I think it needs some food. Food? Yes, Maharaj. If it has some food, then it won't be exhausted. If it's not exhausted, then it will fly freely. And if it flies freely, then it will be happy. And if it's happy, then it will sing a song. If you sing a song, then the queen won't hit me. Give the bird food. But Maharaj, what about the money? As much as you want. Thank you, Maharaj. This is another opportunity for me to create more money. This parrot is a source of income for me. Let's not waste time. Nutritionist, nutritionist, nutritionist. Yes, ma'am. Yes, ma'am. I want you to give that parrot some food. Good food or bad food? Bad food. Yes, Mantri. But we will need different foods from different countries cooked by different chefs. That would cost a lot. Take as much as you want. But remember, 50-50. Okay, Mantri. All my stuff! अच्छा खाना हमारे लिए बुरा खाना तोते के लिए अच्छा खाना हमारे लिए बुरा खाना तोते के लिए तोता खाए बुरा खाना तोता खाए बुरा खाना तोता खाए बुरा खाना చదివించడానికి డబ్బులే
చదివించడానికి డబ్బులే, తినడానికి డబ్బులే, తినడానికి డబ్బులే, ఈ చిలుక పైన డబ్బులే డబ్బులు. ఈ చిలుక పైన డబ్బులే డబ్బులు. How's it eating? More and more. And you? Let me call the queen. Raja Aya Raja Ha, Raja Aya Raja Ha, Raja Aya Raja Ha. Food smells delicious. I think now the bird will sing for me. तोता गाओ. मैं कहती हूँ गाओ. तोता गाओ. ये तोता गाता क्यों नहीं है? महारानी महारानी, ये तो काका के सुस्त हो गया है। सुस्त हो गया है। आराम कर रहा है। आराम कर रहा है। इतना खाया, कुछ नहीं खाया. आज से इसका खाना पीना बंद. महारानी महारानी महारानी. ये मेरा आदेश है. कुछ बोलो ना. Go. मंत्री, हाँ महारानी. get someone to educate this bird. Yes, Maharani. But what about the money? As much as you want. Thank you. I am getting wealthier because of this little creature. Let's not waste time. Scholars! I want you to educate that bird. That bird? Can't you teach a bird? We can try. How much will it cost? You can see or where can that be? Okay, start the education. Come on, Tota, don't be scared. Don't be scared.
How is it going? Very good. Shouldn't there be a test or something? There's no need for a test. All the child needs is love and affection. I don't care. I'm calling the queen. I've heard so much about all of you. The bird is educated. I think now it will sing for me. Tota, gao. Tota! Throw this bird in the cage. How dare she disrespect me? Shackle this bird and cut its wings off. Don't leave the bird like that. Get someone to teach this bird some discipline. Say something, no? If I see you again, I'll make you into a bird. I'll cut off your head. Get someone to teach this bird some discipline. Yes, Maharani. But the money? How much ever you want. Thank you, Maharani. I am earning lots of money from this bird, but torturing it is another level of satisfaction. Not only will I put it in shackles, but pluck out its feathers, one by one. सारे पंख काटे गए। अब क्या होगा? अब क्या होगा? अब क्या होगा? अब क्या होगा? पंडित, पंडित, Ha 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 ha. Namaste. I want you to educate that bird. Bird? Yes, can you teach a bird? I can. Very, very good idea. Because you know, education is everything and education is money. Take as much as you want. But remember, 50-50. Ah, that's all fine. But I need more scholars. Because more scholars
more education, and more education leads to more money. Take as much as you want, but always remember 50-50. That's all. My scholars! महाराज की जय हो महाराज की जय हो! महाराज की जय हो! महाराज की जय हो महाराज की जय हो! महाराज की जय हो महाराज की जय हो महाराज की जय हो Scholars, listen. Now we have educated this bird. But what about the money? I will give you more money. What about books? Now stop. Let's not waste time. Let's start this education. துப்பாக்கு துப்பாந்து மலை தமிழன் என்று சொல்லடா தலை நிமிர்ந்து நில்லடா. Did you understand Tamil? Very good, very good, very good. Bonjour, apprenons le français. A, D, C, D, E, F, H, I. Did you understand French? Very good, very good, very good. 1 into 1 is 1. 1 into 1 is 1. 1 into 2 is 2. 1 into 2 is 2. 1 into 3 is 3. 1 into 3 is 3. 1 into 4 is 4. 1 into 4 is 4. 1 into 5 is 5. 1 into 5 is 5. 1 into 6 is 6. 1 into 6 is 6. 1 into 7 is 7. 1 into 7 is 7. 1 into 8 is 8. 1 into 8 is 8. 1 into 9 is 9. 1 into 9 is 9. 1 into 10 is 10. 1 into 10 is 10. 10, 10, 10, 10, 10. A plus B whole square is A to B. A minus B whole square is equal to x plus z plus y. Did you understand? Very good, very good, very good. B R O K L I N. Oh, stupid verb. Can't learn anything. English is everything. A for apple. A-P-P-I-L. Apple. M for Monday. M-U-N-D-E-Y. Monday. Did you understand? Very good, very good, very good. Bird, your beautiful home gold has an atomic number of 7,777. Ha ha ha! What will you understand? The bonding between the sodium ions and the fluoride ions. They form potassium permanganate. Science is everything. Science is experiment. Science is money. Science is energy. Science is money. Science is light. Science is money. Did you understand science? Very good, very good, very good. समझ में आया? Very good, very good, very good. అంటే అమ్మ అంటే ఆకలి ఆకలిగా ఉందా నువ్వు చదివితేనే అన్నం పెడతాను చదువుతావా చెప్పు ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ అర్థమైందా Very good, very good, very good. There are 7 continents on the earth. There are latitudes and longitudes all over the earth. There are 55 countries in each continent. Latitudes are lat and longitudes are long. Did you understand? Very good, very good, very good. But this is unfair. We take so much money and we're not teaching this bird anything correct. All the things we're teaching is wrong. Science is everything.
ఆకలి అయితే ఇదే తినాలి. ఈ పుస్తకమే నీ భోజనం. Is it dead? Not yet. Now enough. We have educated this bird successfully. Without minimum knowledge anyways. We are corrupted. Now the king is gonna come. If anyone opens their mouth, you're dead. How is it going? Great. Education? More and more. Food? No food. Stress? A lot. Very good. I'll go call the queen. Raja Aya, Raja Ha. 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 The bird is educated. I think now the bird will sing. Sing. Yeah. Sing. तोता गाओ. मैं कहती हूँ गाओ. तोता गाओ. ये तोता गाता क्यों नहीं? ये तोता गाता क्यों नहीं? तोता गाता. हाँ, तोता पट पट के ज्ञानी हो चुका है. और ज्ञानी लोग कम बात करते हैं. ये तोता तो ज्ञानी से प्रश्न नहीं पूछना चाहिए. గుండె పగిలిపోతుంటే గుండె పగిలిపోతుంటే కడుపు మండిపోతుంటే కడుపు మండిపోతుంటే కండ కరిగిపోతుంటే కంట కరిగిపోతుంటే ఎముక విరిగిపోతుంటే ఎముక విరిగిపోతుంటే బ్రతుకు చిరిగిపోతుంటే బ్రతుకు చిరిగిపోతుంటే శాంతి శాంతి శాంతట శాంతి శాంతట శాంతి. तोता 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 मंत्री, ये तोते को क्या हुआ? पंडित पंडित, ये तोते को क्या हुआ? तोता ज्ञानी हो चुका है और स्वर्ग में पहुंचा गया है. स्वर्ग में पहुंचा गया है. तोता 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 बेचारा तोता, वो कागज खा के मर गया. Education is like this. Education is like this. At what cost are we educated? At what cost are we educated? Do we have freedom? Do we have freedom? एक और तोता. एक और तोता. I am Juhi. I'm Tanvi. I am Rishabh. I am Abhay. I'm Anshul. I'm Shriya. I'm Avija. I'm Dhruv. I'm Revati. I'm Yashika. I'm Manogna. I'm Riya. I'm Anjali. I'm Shalini. I'm Nisha. I'm Aradhya. I'm Spurti. I'm Marshala. I'm Chetan. I'm Tarun. I'm Ashmit. వంద సంవత్సరాల క్రితం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ది ప్యారెట్స్ ట్రైనింగ్ చిలుక కథ ఆధారంగా ది ప్యారెట్స్ టేల్ నాటికను మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్ తెల్లాపూర్ కిన్నార్లు ఇప్పటిదాకా ప్రదర్శించడం జరిగింది. దీని దర్శకత్వం కేశవ్ దీపక్. మేడం సంగీత నాటక అకాడమీ కార్యదర్శి గారు ఈ పిల్లల్ని ఒక 2 నిమిషాలు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
మొన్నటి నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాంలో పిల్లలు చాలా చక్కగా ఎంతో ఎంతూసియాస్టిక్గా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. రియలీ వెరీ ప్రొఫెషనల్స్, చాలా బాగా చేశారు. ఎక్కడ ఏమీ జంకు లేకుండా విత్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. యూ రియలీ డూయింగ్ వెల్, ఆల్ ద పార్టిసిపెంట్స్. లైక్ ఐ సెడ్ బిఫోర్, ప్రైజ్ ఈ స్టేజ్ దాకా వచ్చారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. 466 నాటికల్లో 26 సెలెక్ట్ అయ్యింది. సో యు ఆర్ అమాంగ్ ద 26. అండ్ ఈ 26లో కూడా మీకు ప్రైజ్ వస్తుంది, కొంతమందికి రాదు. బట్ డోంట్ బి డిసప్పాయింటెడ్ బికాస్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ అ ప్రైజ్. Coming to this stage itself is a very, very big thing. Congratulations and all the best to you. You're doing really well. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ గొప్ప మనిషి కనిపిస్తున్నారు మీకు, ఒక అమృతతుల్యమైన మనిషి. మా సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారి మాతృమూర్తి గారు శ్రీమతి సుఖదాదేవి గారు. మా చైర్మన్ గారి నాన్నగారు కూడా స్వాతంత్ర సమరయోధులు. వారి పేరు శ్రీ బాద్మి చంద్రశేఖర్ గారు. వారి సతీమణి అమ్మగారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు. వారి వయసు ఇప్పుడు 80 సంవత్సరాలకు పైగా అయినప్పుడు 85 సంవత్సరాలు. మరి ఎంతో ఆత్మవిశ్వాసంతో నేటికి ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఒక పాత విషయం ఒకటి చెప్పాల్సింది. దాదాపుగా 1960 సమయంలో వీరికి వ్యవసాయం ఉండేది. ఆ వ్యవసాయంలో కూలీలు చాలా వరకు పల్లెల్లో స్త్రీలు రావడం. అయితే ఏ స్త్రీ అయితే గర్భిణిగా ఉండే స్త్రీ వస్తారో ఆ స్త్రీకి ఆ రోజు ఒకరోజు కూలికి బదులుగా 1.5 రోజు కూలి ఇచ్చేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి మహిళామూర్తి ఆమె. 2 రోజుల కూలి ఇచ్చేదట ఆమె. మరి అంత గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళతో మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు ఆమెకి ఎంత గర్వకారణం. ఈరోజు వారి కుమారుని కూడా చిన్నతనంలో ఆమె ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు, వారిని ఎంకరేజ్ చేసింది. వారు చేస్తున్న నాటకాలు వాటన్నిటి కూడా దాంట్లో కూడా మంచి పాత్రలనే పోషించండి అని ఆమె సందేశం ఇవ్వడం అన్నట్టు. చాలా మనకు చూస్తుంటాం నెగిటివ్ రోల్స్ చేసేవాళ్ళనరే అని కొద్దిగా చూస్తాం కదా, అలా కాకుండా మంచి పాత్రలను వేయాలని వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి ఆమె ఆశీర్వచనం చాలా బలంగా ఉంది కాబట్టే సారు ఈరోజు ఇంత గొప్ప సంస్థకి తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి చైర్మన్గా తెలంగాణ సంగీత నాటక అకాడమీని నడిపిస్తున్నారు. ఇదొక గొప్ప యజ్ఞం మేము చేస్తూ ఉన్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అమ్మగారిని ఆ పిల్లల్ని ఉద్దేశించి ఆశీర్వదించవలసింది కోరుతున్నాను. వచ్చి రాని సభలో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించుకుంటూ, నాకంటే చిన్నవాళ్ళే ఉన్నారనుకుంటా, భగవంతుడు మీ అందరికీ కళల మీద చాలా ప్రోత్సాహం ఉంటట్లా అనుగ్రహించని వెనుకబడ్డ తెలుగు భాషను ముందుకు వేస్తున్నారు. వచ్చి రాని మాటలు ఉన్నప్పుడే శివకుమార్కు పద్యాల మీద చాలా ఇష్టము. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు. ఇంకొకటి చేతులారంగా శివుని పూజించలేని, చేతులారంగా శివుని పూజించలేని. నేను మర్చిపోయి అదైతే వాడు అడిగి నేర్పించుకుంటుండే. అప్పటి నుంచి కొంచెం పద్యాల మీద నుండి నాటకాలకు కూడా వచ్చింది. సినిమా రంగంలో కోత కానీ ఎంతెంతో నాటకాలంటే చాలా ప్రేమ వానికి. పిల్లలు కూడా చాలా బాగా చేసిండ్రు. పిల్లలను తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి, కళారంగంలో ముందుకు పోండి అని చెప్పి. వెనుకబడ్డ తెలుగు భాషను ముందుకు తీసుకురావాలి. సత్యహరిచంద్రుడి కాలం నుంచి నాటకాల ద్వారానే మన దాకొచ్చింది. సత్యహరిచంద్రుడు ఏ కాలం వాడు, మనమే కాలం వాళ్ళము. నాటకాల నుంచి కానీ పాటల నుంచి కానీ వచ్చింది. మీరు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి పిల్లలకు చాలా ఉత్సాహం కలిగండి. వచ్చి జీవితం అంతా చదువు లోపలే నిమగ్నం చేయొద్దండి. కళలు కూడా ఒక ఆనందం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఇంకొక చూస్తున్నా. మంతన్ స్కూల్ డైరెక్టర్ గారు శ్రీ రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. వారిని అలాగే ప్రిన్సిపల్ గారిని కూడా వచ్చి అభినందన పత్రాలను స్వీకరించవలసిందిగా